నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పుడు కారుకు కంచుకోట, కానీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలకు అడ్డాగా మారిందట. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ ఒకవైపు, క్షేత్రస్థాయిలో పాక వేస్తున్న వడిత్య రమేష్ నాయక్ మరొక వైపు. ఈ ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న అధికార పోరు ఇప్పుడు దేవరకొండ బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తుందట. ఆ పార్టీ అధిష్టానం అనుభవం ఉన్నోడికి ప్రాధాన్యత ఇస్తుందా? క్షేత్రస్థాయిలో తిరుగుతున్నోడికి ఛాన్స్ ఇస్తుందా? కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఎవరి గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి? దేవరకొండ కారులో ఎవరు కూర్చోబోతున్నారు? నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అంటే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ అనే పేరు వినిపిస్తుంది. 2004 నుంచి వరుస విజయాలతో తనదైన ముద్ర వేసిన ఆయన 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీన్ రివర్స్ అయిందట. అప్పటి వరకు కార్యకర్తలకు భరోసా ఇచ్చిన రవీంద్ర నాయక్ నియోజకవర్గానికి దూరమై హైదరాబాద్ కేంద్రంగా పాలిటిక్స్ చేస్తున్నారట. క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారట. పదవిలో లేనప్పుడు కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన నేత భరోసా కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే సొంత పార్టీ నేతలు మరో కొత్త నాయకుడి వైపు మొగ్గు చూపుతున్నారన్న టాక్ ప్రతిధ్వనిస్తోంది. ఇక మరోవైపు వడిత్య రమేష్ నాయక్ స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రతి కష్టంలో నేనున్నా అంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారట. ప్రతి శుభకార్యానికి ప్రతి కష్టానికి హాజరవుతూ ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారట. ఈయన చేస్తున్న పబ్లిక్ రిలేషన్ ఇప్పుడు పార్టీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోందట. కేవలం సొంత పార్టీనే కాదు, ఇతర పార్టీల ద్వితీయ శ్రేణిని కూడా తమ వైపుకు తిప్పుకుంటున్నారంటే రమేష్ ప్లాన్ ఎంత పక్కాగా ఉందోనన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. ఏదేమైనప్పటికీ పార్టీ క్యాడర్తో మమేకమవుతూ ఈసారి ఎన్నికల బరిలో ఉండేలా వ్యూహాన్ని రచిస్తున్నారట రమేష్ నాయక్. టికెట్ కోసం 1/2 డజన్ మంది క్యూ కట్టినా అంతిమంగా పోరు మాత్రం రవీంద్ర కుమార్ వర్సెస్ వడిత్య రమేష్ మధ్యే అనే టాక్ వినిపిస్తోంది. నాయక్ వర్సెస్ నాయక్, ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కార్యకర్తలను 2 వర్గాలుగా విడగొట్టిందట. పార్టీ వేదికల మీద ఈ ఇద్దరు కనిపించకపోయినా తెర వెనుక జరుగుతున్న రాజకీయం మాత్రం మామూలుగా లేదట. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రమేష్ నాయక్ చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ కార్యకర్తలకు దగ్గరవుతూ ఈసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుస్తాననే బలమైన సంకేతాలను ప్రత్యర్థులకు పంపుతున్నారట. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు దేవరకొండ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. ప్రజల్లో ఉన్నోడికే టికెట్ అని ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో భారీ ప్రక్షాళన జరగబోతోందనే సంకేతాలు ఇవ్వడంతో రమేష్ నాయక్ సామాజిక కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతున్నారట. సీనియారిటీకి చెక్ పెట్టి సర్వేల పేరుతో డైనమిక్ నాయకుడికి ఛాన్స్ ఇస్తారా? అధిష్టానం ఆలోచన ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధిష్టానం ప్రజల మన్ననలు పొందిన నాయకుడిని బరిలోకి దించాలని చూస్తోందట. ఈ క్రమంలో రమేష్ గ్రౌండ్ లెవెల్లో తన బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో అనుభవం ఉన్నా జనం మధ్యలో లేని నాయకుడిని ప్రజలు నమ్మటం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దేవరకొండ బీఆర్ఎస్ లీడర్షిప్లో మార్పు ఉంటుందని చర్చ జరుగుతోంది. అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తేనే దేవరకొండలో కారు మళ్లీ పరుగులు తీయటం ఖాయమని, లేదంటే బ్రేకులు పడక తప్పదని బీఆర్ఎస్ క్యాడర్లో చర్చ నడుస్తోంది. ఒకవైపు రవీంద్ర కుమార్ తన పట్టు నిలుపుకోవాలని, మరోవైపు వడిత్య నాయక్ తనదైన ముద్ర వేయాలని ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరులో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోనుంది? రాబోయే ఎన్నికల నాటికి దేవరకొండ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరగబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.